నాటకీయ పరిణామాలన్నీ నిజంగా ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారో తెలియదు కానీ బట్ మొత్తానికైతే ఆ కుటుంబంలో ఒక చీలిక వచ్చింది. అది అది బీఆర్ఎస్ బీజేపీ కలయికతోనే ఇప్పుడు రేపొద్దున అలయన్స్తోనే అధికారం చేపట్టబోతుంది బీజేపీ పార్టీ అంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్కి అంత సీన్ లేదు, బీఆర్ఎస్కి ఇంకా అధికారంలోకి వచ్చే సీన్ లేదు. ఎందుకంటే కవిత దారి కవిత చూసుకుంది, కవిత ఓట్లు చీల్చేస్తుంది అనుకుంటూ రకరకాల ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయి. సో వీరన్నిటి మీద ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు ప్రేక్షకులకు వీక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఏంటంటే రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏదైతుందో దేశంలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ కాడ మొదలు పెడితే ఇక్కడ దాకా కూడా బీఆర్ఎస్ దాకా కూడా అన్ని ఫ్యామిలీ రూలింగ్లే నడిచినాయి. ఇందులో ఏమంట చూడు లంకల విభూషణం లాగా బిజు జనతాదళ్ తప్ప మిగతా పార్టీలంతా దూపరికానికి పాల్పడ్డ పార్టీలే. ఇక కాశ్మీర్ కాడ మొదలు పెడితే తమిళనాడు దాకా ఏ ఒక్క పార్టీ కూడా పునీతంగా లేదు, ఆనెస్ట్గా చేసింది లేదు. బిజు జనతాదళ్ స్వతంత్రం వచ్చిన 77 ఏళ్ళల్లో బిజు పట్నాయక్ 4 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలించిండు. నవీన్ పట్నాయక్ 24 ఏళ్ళ 2 నెలలు 3 నెలలు దాదాపు 34 ఏళ్ళు వాళ్ళు ఒకళ్ళే చేసిర్రు. వాళ్ళ ఆస్తి బిజు పట్నాయక్ ఆయనే పైలట్, వాళ్ళ తండ్రి గంజాం అది దివాన్ దగ్గర పనిచేసిండు. అయితే పైలట్ ఉండి ఏదో మొత్తం రోడ్డు మీదకి వెళ్ళి వచ్చిన బాపతి కాదు, అటువంటి వాడు రూలింగ్ చేస్తే ఆయన 2024 ఏది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడేవిట్లో ఆయన మొత్తం స్థిర ఆస్తులన్నీ 7 కోట్ల రూపాయలు. మిగతా వాళ్ళది ఎవరినన్నా తీసుకో రేటు జడ్డు ఏ ఒక్కంది కూడా 30 దాదాపు ఎప్పుడు ఆయన 50 ఏళ్ళ చరిత్రలో ఆయన 7 కోట్ల ఆస్తుంటుంది. మిగతా వాళ్ళందరిది ఏ రకంగా పెరిగింది అన్నది కూడా ప్రజలందరికీ తెలుస్తుంది. వీళ్ళ అఫిడేవిట్లు ఎలక్షన్ కమిషన్ సైట్లో కూడా దొరుకుతాయి. ఈ రకంగా ఇక్కడ కవిత ఇదంతా వీళ్ళు ఏదైంది వాళ్ళ తెలంగాణ వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ కాదు, పర్సనల్ ఏరియా కాదు. దీని మీద పొగలు ఏదైతే ఉందో కొట్లాడము, బురద చల్లుకోవడము, ఏమో మడుగుల వాడ భార్య మనిషికింత రుద్ది అన్నట్టు విన్నారా. మడుగుల వాడ భార్య మనిషికింత, ఎందుకంటే మడుగుల వాడ భార్య మడుగులకే లేచి వస్తుంది, దాని ఒంటి నిండా బురద ఉంటుంది. మళ్ళీ పోతుంటే జంగిడి గోదలు పోతుంటే అది ఆ గోదల మధ్య పోతూ ఉంటుంది కదా, అది ఏ బర్రె తాకితే ఆ బర్రెకు బురద అంటుంది వినరా. ఆ రకంగా ఇక్కడ కవిత ఇది ఆమె రోడ్డుకి ఎక్కడము ఏదైతే ఉందో ఈ ప్రచారము అజాగృతి పెట్టుకోవడము ఎక్స్పెక్టేషన్ అన్నది కూడా అది చాలా పెద్ద తప్ప ఆమె విన్నారా. అది ఎవరో బయట కాదు, తండ్రి డాడీ అన్నదాన్ని బీఆర్ఎస్ పార్టీ నీ సొంత పార్టీ, డాడీ తండ్రి బిడ్డల పార్టీ కాదు కదా. అది పార్టీ అంటే ఒక రాజ్యాంగబద్ధంగా రిజిస్టర్ అయిన రీజనల్ పార్టీ, దానికి కూడా సిద్ధాంతాలు నియమాలు అవన్నీ ఉంటాయి కదా, నిబంధనలు ఉంటాయి, ఇవన్నీ పాటించాల్సిన పరిస్థితి ఉండే. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 2 ఒకటి అయితే ఆమె పర్సనల్ ఎజెండా, నేను పైకి రావాలి అన్నగాన్ని పక్కకు పెట్టాలన్నది ఒకటని ఉండాలి. లేదు అంటే వీళ్ళు ఇంటర్నల్ గేమ్లా బీజేపీని ఎదగనియొద్దు, వాళ్ళ మీద బురద చల్లి వాళ్ళ దుష్ప్రచారం చేసి వాళ్ళని డౌన్ చేయాలన్నదే నిజంగా వాస్తవం కూడా సార్. బీజేపీకి వస్తున్నటువంటి ఆదరణ తగ్గించే కార్యక్రమం అదే 100% ఇంటర్నల్. ఇప్పుడు నాలుక మీద ఒకటి, నాభిలో ఒకటి. ఇప్పుడు ఆమె చెప్పేది నాలుక మీదకి వెళ్ళి మాట్లాడుతుంది, నాభిలో ఏమున్నది ఎవరికి తెలియదు. నాలుకతో మాట్లాడతారు ఒకటి, చెప్పేది అంతర్గతంగా ఒకటి, బయట నాలుక మీద ఒకటి, నాభిలా మాత్రం ప్లానింగ్ ఉండొచ్చు. ఇక్కడ బీజేపీ మీద ఎందుకంటే వీళ్ళకు అర్థమైంది బీఆర్ఎస్కు మొత్తానికి ఏమంటే రేపు రాబోయే ఎలక్షన్లో బీజేపీ బలపడుతున్నది. అందుకని డే బై డే ఎమ్మెల్యేలు కాంటాక్ట్ చేస్తే 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి 2024లో. ఎంపీకి కాంటాక్ట్ చేసే వరకు 16 ఇట్లా 17 ఇట్లా కాంటాక్ట్ చేస్తే 8 వచ్చినాయి. 8 అంటే 50%, 56 అసెంబ్లీ సెగ్మెంట్లు, 8 ఎమ్మెల్యేలు. మళ్ళీ మొన్నటికి మొన్న దాదాపు 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి 6 జిల్లాలలో. వాళ్ళు ఏదైతే ఉందో దాదాపు 50-54 కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళకు ఏదైతే ఉందో బీజేపీ గెలిచింది. ఈ రకంగా ఏంటంటే వాళ్ళు ఎదుగుతూ ఉన్న పార్టీ. ఇప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళు గ్రహించుకోవాలి. బీజేపీ ఏది బీఆర్ఎస్ అది మంది ఇబ్బంది జాగిరి కాదు. నేను ఏం చెప్తున్నా, 34 ఏళ్ళు పరిపాలించారు. అంటే ముఖ్యమంత్రి ఏంది 5 ఏళ్ళ మొదలు కాదు. ఎవరు ప్రేమ్ కుమార్ చామ్లింగ్ అని సిక్కిం 5వ ముఖ్యమంత్రి, 25 ఏళ్ళు హయ్యెస్ట్ రూలింగ్ ఆయనది యాజ్ ఎ ఇండివిజువల్గా. యాజ్ ఎ పార్టీ పరంగా 34 ఏళ్ళు బీజు జనతా పార్టీ. అయితే వీళ్ళు ఆ రకంగా సేవ చేస్తామనేది లేదు. ఇప్పుడు పార్టీ ప్రతి ఒక్కరు అధికారం పోయే వరకు మళ్ళీ రావాలి, ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. పబ్లిక్ కూడా గ్రహించాలి, ఓటర్లు కూడా గ్రహించాలి.
పాలిటిక్స్ ఏదైతే ఉందో ఇట్ బికెమ్ ఏ బిగ్ బిజినెస్. Hmm. ఎక్కడ స్పెషల్లీ సౌత్లో, అవును నార్త్లో ఎక్కడ లేదు. అదే ఒరిస్సాలో పోతే పాపం ఆయన ఏంది సారంగి, సారంగి ఆయన మినిస్టర్ ఇచ్చిన చూడు, ప్రకాష్ సారంగి అది ఉంటుంది. ఉమ్. ఆయన సైకిల్ మీద ఎంపీ కాంటెస్ట్ చేసిండు, సైకిల్ మీద పోయి. మన దగ్గర ఉన్నాడు గుమ్మడి నరసయ్య గారు. ఆ గుమ్మడి నరసయ్య గారికి ఏం లేదు కదా. ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో న్యాయంగా బతికేటోడిని అవలగాని కింద లెక్క పెడతాడు. వెడమ బొజ్జ గారు కూడా, వెడమ బొజ్జ, వెడమ బొజ్జ గారు అని ఒక ఆయన ఉన్నారు. వెడమ బొజ్జ ఉన్నా ఏదన్నా వాళ్ళంతా వావిలాల గోపాలకృష్ణ తర్వాత, వావిలాల గోపాలకృష్ణనే ఫస్ట్ ఆనెస్ట్గా ఉన్నది. తర్వాత వీళ్ళంతా తర్వాత సెకండ్ గుమ్మడి నరసయ్య వస్తాడు, మిగతా ఉన్నారు. ఇక్కడ కవిత ఏంటంటే ఆమె మెయిన్ ప్లాన్ ఏంటంటే ఏదో తనకి అయితే తండ్రి బిడ్డకు అండర్స్టాండింగ్ ఉందా, ఏదైతే వీళ్ళు వచ్చి బయటకు వచ్చి మన దున్నపోతుల కొట్లాటలాగా కాకుండా ఇది బజార్ ఎక్కాల్సిన పరిస్థితి లేదు. అంతర్గతంగా మాట్లాడుకోవాలి ఒకళ్ళు పార్టీ పరంగా. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు బీజేపీ ఎదుగుతున్నది, దీన్ని ఎట్లా దొక్కాలన్న ఉద్దేశంలో వీళ్ళు ఏదో కోవర్ట్స్ దాని ప్రకారం ఏదో ఉన్నారు. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయి అంటే దయ్యాలు ఇయ్యాలి కనిపించిందా నీకు? 2001 నుంచి పార్టీ నడుస్తుంది. దయ్యాలు ఉన్నాయి ఎప్పుడు? 25 వసంతాలు పూర్తి చేసుకున్నా, 25 వసంతాలు పూర్తి అట్లా కాదు. నువ్వు 2014 అధికారంకి వచ్చేదాకా ఎంతమంది పోరాడారు, ఏమున్నది? అప్పుడు నువ్వు 2014 నుంచి మొన్న 2024 దాకా అసలు ఉద్యమకారులు పనిచేసిన వాళ్ళని పక్కకు తోలేసి అందరిని నిల్లగొట్టేసి ఉద్యమ ద్రోవులను తెలంగాణ ఫార్మేషన్కి అగెనిస్ట్గా కర్ర పట్టుకొని పోలీసుల కర్ర గుంజుకొని పబ్లిక్ కొట్టిన శాసనసభ్యులు ఉన్నారు ఇప్పుడు అలా. అటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళని తోలుచుకునే దానికి ఉన్నది కదా. ఇక్కడ ఏదైతే ఉందో ఈయన ఈజ్ నాట్ ఏ మ్యాచ్యూర్డ్ పాలిటిషియన్. పాలిటిక్స్ ఉండాలంటే నేను ఏం చెప్తాను, నవీన్ పట్నాయక్ రోల్ మోడల్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఉత్తరప్రదేశ్, యోగి ఆదిత్యనాథ్ బోర్ నీళ్ళు తాగుతున్నాడు, స్లిప్పర్ల మీద తిరుగుతాడు, శాపం మీద వంటాడు. 25 కోట్ల ఐదో అతిపెద్ద ప్రపంచ అధినేత ప్రజాస్వామ్యంలో ఉన్నారు, డెమోక్రటిక్ వాల్యూలా 25 కోట్ల జనాభాకు అధిపతి ఆయన. ఆ ఉత్తరప్రదేశ్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ మొన్న 5,000 కోట్లు పెట్టి 3 లక్షల కోట్ల బిజినెస్ చేసిండు మా కుంభమేళలా. అటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పాటికి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నాడు, మనోహర్ కట్టర్ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు వాళ్ళంతా ఆనెస్ట్గా ఏదో బీజేపీ మీద నేను ఏమంటున్నా, బీజేపీ కంటే మంచి పార్టీ వస్తే ప్రజలు ఆదరిస్తారు. విన్నారా? మనం మార్కెట్ పోతాము, మంచిది కొంటామా చెడ్డది కొంటామా? ఒక్క పూట తినే ఒక కొత్తిమీర కట్ట కానీ 4 పాలకూర కట్టలు కానీ 10 కిలో టమాటా కానీ మురిగిపోయింది తెచ్చుకుంటామా, మంచిది తెచ్చుకుంటామా? అటువంటిప్పుడు కూడా ప్రజలు ఏదైతే ఉందో ఈ రకంగా ఆలోచించే విధానానికి వచ్చారు. ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ డే బై డే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బతుకు బట్ట కట్టిందంటే బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ లేదు. వీళ్ళు వచ్చిన ఇలా ఈ తోపుగాళ్ళంతా కూడా 12 రకాలు మాట్లాడతారు. వీళ్ళు పోతే బయట వాళ్ళు వచ్చేది ఉండదు. ఇక పోతే మనం మిత్రుడు పాపం గౌతమ్ అంటాడు కాళేశ్వరం డ్యామేజ్ అయితే ఏమైందంటే మొత్తం టోటల్ వర్క్ ఆగిపోయింది కదా, మొత్తం వాటర్ పంపింగ్ అయిపోయింది. అదే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూలింది అనుకోరు, మళ్ళీ వారం రోజుల్లో రీస్టోర్ చేస్తారు. లేదా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా కూలింది. అది ఎప్పుడు ఆయన కూడా ఎందుకు అంటున్నారంటే ఆ మాట, నాణ్యత లోపాలు అవినీతి అనేది ప్రతి చోట జరుగుతుంది. నాణ్యత లోపం కాదు. ఇక్కడ కేసీఆర్ చంద్రబాబు నాయుడుకు చంద్రశేఖరరావుకు తేడా అయింది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, 10 మంది సబ్కాస్ ఉన్న అందరిని వినాలంటాడు, అందరిని పిలిపించి అన్ని సలహాలు సూచనలు తీసుకుంటాడు. అలా ఏది బెస్ట్ ఉన్నది అనేది అడాప్ట్ చేసుకుంటాడు. అది ఏదైతుందో సబ్కాస్ ఉన్నా అప్నా గానా అది సెలెక్ట్ చేసుకొని పోతాడు. కేసీఆర్ ఏంటంటే కేసీఆర్ ముందట సలహా ఇచ్చే నాకతోడు ఎవరు లేడు ఈ రోజు వరకు. అందరూ మోనార్క్ ఆయన చెప్పిందే వేదం. ఆ రకంగా నేను చెప్తున్నా కదా, నాకు మొదటికెళ్ళి తెలుసు కదా, ఆ సిస్టంలోనే ఆయన ఫెయిల్ అయిపోయిండు. లేకపోతే ఆయన కరెక్ట్ తెలంగాణ ఉంటే తెలంగాణ గాంధీ లాగానో తెలంగాణ బోస్ లాగానో మొత్తానికి ఏదో రకంగా ఆయన ఆనెస్ట్గా పోతే పోవాల్సింది ఉండే. ఎక్కడ పోయిండు? మొత్తం విపరీతం ఒక ప్లానింగ్ లేదు, ఒక రిఫార్మ్ లేదు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లేదు, పన్ను అది అంతా ఏదెక్కడైతే ఉందో ఇక్కడ ఆయనకు పొలిటికల్ ఈక్వేషన్లనే టైం అయితే పోయింది. 9 ఏళ్ళ 6 నెలలు ఆ పొలిటికల్ ఈక్వేషన్లో టైం పోయింది. నేను ఆ రూలింగ్లు అన్న దాంట్లో ఎవరు మంచిగా చెప్పాను అనుకో, IAS ఆఫీసర్లు కూడా మూసుకొని వస్తారు గుమస్తాలు లెక్క. ఎవడన్నా మాట్లాడిందా? మంత్రులకు కూడా ఎవరికైనా ఫ్రీడమ్ ఉందా? ఎవరికి లేదు కదా. ఇప్పుడున్న మంత్రులు కాంగ్రెస్లో ఏంటంటే రివర్స్ ఉంటుంది సీన్. ఎవరి ఇష్టమనే వాళ్ళు మాట్లాడతారు. అరే మనకు అధికారం వచ్చింది, 5 ఏళ్ళ ప్రజలకు సేవ చేద్దాము, ఆర్థికంగా మంచిగా ఉన్నాం, మనకంటే దీనులు చాలామంది ఉన్నారు, వాళ్ళు సేవ చేద్దామని ఉందా? అది లేదు. ఎంతసేపు ఉన్న కాడికి 5 ఏళ్ళు దాసుకో అన్న కాడ వస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో కవిత ఇవన్నీ ఈమె బజార్ ఎక్కడము, ఈ ప్రచారాల్లో చేయడము, లెటర్లు పెట్టడము, లైమ్ లైట్లు ఉండడము అది సెకండరీ ఇష్యూ. ఇక్కడే దాని ఇంటర్నల్ ప్లానింగ్ ఏముంటుందంటే బీజేపీని భ్రష్టు పట్టియాలన్నది వీళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. అది 100% ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ప్రజలు కూడా గ్రహిస్తారు కదా. ఎడ్డోళ్ళేం కాదు. ఇంకా ఆగు. ఇప్పుడు మన
మిత్రుడు వెంకటరెడ్డి గారు చెప్పారు డిఎల్ ఇచ్చిరా 2023 నుంచి డిఎల్ దిక్కులేవు మాట్లాడదాం సార్ దాని గురించి. నేను మాట్లాడదాం. ఏమంటున్నా, Next అదే topic వాళ్ళు గురించి గంటలు మాట్లాడదాం. ఇనుర్రి. Yes. అదేది మన ఏది ఇది సాలరీస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లా బాగా లేట్ గా ఇచ్చారు. నెల మొత్తం ఇచ్చేసి ప్రపంచం మొత్తంలో నవ్వుతున్న భవిష్యత్తు భారతం రామాయణం భారతం కాడ మొదలు పెడితే ఈ రోజు వరకు ఒక ప్రభుత్వ పరిపాలనలో మొదటి తారీఖు జీతాలు ఇయ్యని దరిద్రమైన పీరియడ్ ఏదంటే 9 ఏళ్ళ 6 నెలలు కేసీఆర్ పాలన. విన్నారా? Right. అట్లా రైట్ గౌతమ్ ప్రసాద్ గారు, సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పేసి కవిత గారు మాట్లాడారు. సరే, కవిత గారి గురించి ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే ఆవిడ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా ఆ పార్టీ నుంచే ఆమె ఏకగ్రహంగా ఎన్నికయ్యారు.